ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా ప్రేక్షకులకి ఎప్పటిలాగే ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. చూడండి, అందరూ కూడా రాశి ఫలితాలు అనే వెళ్తున్నారు తప్ప యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా లగ్న కుండలి చాలా ఇంపార్టెంట్ అండి. రాశి ఫలితాలు అనేవి చంద్రాత్ మనం చూసుకుంటాము. ఇది గోచారంలో గ్రహాలు అనేది ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. ఒక ఇంటి నుంచి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు. ఇలా మారేటప్పుడు ఈ మాస ఫలితాలు మనం చూసుకుంటాము. సో అన్ని గ్రహాల్ని మనం ఒక క్యాలిక్యులేట్ చేసుకొని సో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటాం. అంటే గోచారంలో ఉంటున్న ఇది అంటే మెయిన్ లగ్న ఫలితాలు. లగ్నం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాత్ ఇప్పుడు వృషభ లగ్నమైంది ఒక వ్యక్తి, సింహరాశి అనుకోండి. గోచరంలో గురువు లాభస్థానంలో అంటే మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అనుకోండి. అదే వృషభ లగ్నం నుంచి లాభస్థానం అవుతుంది, రాశి నుంచి అష్టమ స్థానం అవుతుంది. అంటే ఇక్కడ మనము ఇలా చూసుకునేటప్పుడు దశాభుక్తి చూసుకోండి. అట్లే దశాభుక్తి ఏది జరుగుతుంది, దశాభుక్తి కనుక ఫెయిల్ అయ్యి ఉన్నట్లు కనుకైతే లగ్నాత్తు లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా లబ్ధి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అదే గురు మహాదశనే జరుగుతుంది అనుకోండి, ఇది కూడా కొద్దిగా ఫేవరబుల్గా ఉంటుంది ఈ సంవత్సరం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, గోచరంలో ఉంటున్నాడు కాబట్టి. అంటే లగ్న ఫలితాలు మనం తెలుసుకోవాలి తప్ప రాశి ఫలితాలు పూర్తిగా రాశి ఫలితాలనే మనము కౌంట్ చేసుకుంటూ వెళ్ళరాదండి. అందరూ కూడా ఈ నక్షత్రము, ఈ రాశి వాళ్ళు ఇలాంటి రాశి వాళ్ళు పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్ర వాళ్ళు ఇలాంటి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్రుడికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ నక్షత్రాధిపతికి అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అసలు ఉద్యోగమే ఉండదు. ఇక్కడ చూస్తే ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు పెద్దగా ఉద్యోగంలో రాణిస్తారని ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు లగ్నాత్ దశమస్థానాధిపతి గనక బలహీనపడి ఉంటే అది ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా వాడు ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు. దశమాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ తెలుసుకోకుండా చాలా మంది మీరు రాశి నక్షత్రం అని చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళడము, మీరు వినడము. సో ఇదే అండి, నేను ఇక్కడ ఏది తప్పు చెప్పట్లేదు, బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది. మనం లగ్నాత్ తీసుకుంటేనే మనకి ఫలితాలు అనేది సులభంగా గోచరిస్తాయి. ఇప్పుడు మగా నక్షత్ర జాతకుడికి ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు, పైకి ఎదిగిపోతాడు అని ఉంటుంది. దాంట్లో అలాగే ఉంది, లేదు అనట్లేదు. బట్ లగ్నాత్ దశమాధిపతి ఫెయిల్ అయింటే ఉద్యోగమే సరిగ్గా చేయలేడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాడు ఆ వ్యక్తి, మగ నక్షత్రం వాడు పైకి పోతాడని చెప్పాడు, ఇక్కడ చూస్తే నాకు ఉద్యోగం లేదు, అయితే జ్యోతిషం అబద్ధము. సో ఇలా చాలా మంది ఎందుకు ఇక్కడ అయిపోతుంది అంటే ఉత్త రాశి ఫలితాలు ఈ నక్షత్రం వాడు ఎదుగుతాడు, ఈ నక్షత్రం వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఎదుగుతాడు. అసలు సినిమా ఫీల్డ్లో ఎదగాలంటే మీకు జాతకం ముఖ్యం. జాతకంలో ఉంటున్న గ్రహస్థితి, శుక్రుడు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, నవమాధిపతి ఎక్కడున్నాడు, దశమాధిపతి ఎక్కడున్నాడు, ఇవి ఇంపార్టెంట్ ఇవి. సో ఇలా మనము ఓన్లీ రాశి ఫలితాలు, ఓన్లీ నక్షత్ర ఫలితాలు కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి లగ్నాత్ చూసుకోండి. సో తెలియని వాళ్ళకి తెలిసేలా చేయడమే నా ఒక ఇంటెన్షన్. ఇక్కడ ఏది నెగిటివ్గా చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను.
అయితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో 2024 అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉంది తెలుసుకున్నట్లయితే గురువు గారు ఈ మాసంలో అంటే 9వ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవానుడు కుంభరాశిలో వక్రించినే సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కుజుడు అక్టోబర్ 20వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. తన ఒక నీచ స్థానమైన కర్కాటక రాశిలో సంచారము. తర్వాత శుక్రుడు అక్టోబర్ 13వ తేదీ వరకు తులారాశి స్వక్షేత్రంలో సంచారం, తదుపరి వృశ్చిక రాశిలో సంచారం. ఇక్కడ శుక్రుడికి చూడండి, తులారాశి స్వక్షేత్రము, వృశ్చిక రాశి శత్రుక్షేత్రం. వృశ్చిక రాశిలో శుక్రుడు రాగానే సో ఎవరైనా పుట్టిన జాతకుడికి వృశ్చిక రాశిలో కనుక శుక్రుడు ఉన్నట్లు కనుక అయితే అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడో దాన్ని చూసుకొని చెప్పాలి ఫలితాలు. బుధుడు వచ్చేసి అక్టోబర్ 10వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఇక సూర్యుడు అక్టోబర్ 17వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఇక తదుపరి రాశి సింహరాశి. 2024 అక్టోబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా లాభస్థానంలో అక్టోబర్ 20వ తేదీ వరకు కుజుడు కాస్త శుభ ఫలితాలను ఇస్తున్నారు. గురువు గారు అక్టోబర్ 9వ తేదీ తర్వాత వక్రించి ఆయన కూడా కాస్త శుభ ఫలితాంశాలు ఇస్తున్నారు. సప్తమ స్థానంలో వక్రించిన శని శుభ ఫలితాలను ఇస్తున్నారు. కాస్త శుక్ర బుధులు కూడా శుభ ఫలితాలని ఇస్తున్నారు. అక్టోబర్ 17వ తేదీ తర్వాత సూర్యుడు కూడా కాస్త మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు. ఇలా గ్రహాలు కొన్ని శుభ ఫలితాలు అని చెప్పినప్పటికీ కూడా అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఏదో తెలియని ఒక భయము, ఎవరితో చెప్పుకోవాలో తెలియని ఒక ఏదో ఒక విషయం పైన నేను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, ఏదో ఒకటి తల మీద ఏదో భారం అనేది కూర్చున్నట్టుగా అనిపించడం లాంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆర్థిక విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే ఇన్కమింగ్ ఉండదు, ఖర్చులు ఊరిని పెరిగిపోతూ ఉంటుంది. అంటే రూపాయి ఉంటే 10 రూపాయలు ఖర్చు చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది, అప్పులు చేయవలసిన ప్రమేయము. సో ఇలా కొన్ని ఒడిదుడుకులు ఇబ్బందుల మధ్య నలిగిపోవాల్సిన ఒక మంత్ అనేది అక్టోబర్ మంత్ అయ్యి ఉంటుంది సింహరాశి వాళ్ళకి. అందులోన అష్టమ రాహు ఏదో తెలియని చెప్పుకోలేని ఒక ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అది కుటుంబ విషయాలపైన కావచ్చు, ఆర్థిక విషయాలపైన కావచ్చు, మానసిక విషయాలపైన కావచ్చు, ఒక ఇబ్బందులు ఎదుర్కొనే ఒక సూచనలు కనిపిస్తూ ఉంటుంది. అందులోన మీ రాష్ట్రాధిపతికి గ్రహణం పడుతుంది కాబట్టి అక్టోబర్ 2వ తేదీ అంటే అక్టోబర్ 17వ తేదీ వరకు కూడా ఆయన కన్యా రాశిలోనే సంచారము. ఇట్లా ఏది మనము తెలుసుకున్నా నేను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, నాకు డబ్బు విషయంలో, ఉద్యోగం విషయంలో. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి ఏదో ఒక తెలియని ఆలోచన పెరిగే సూచనలు ఉంటాయి. అయితే అక్టోబర్ 9వ తేదీ తర్వాత ఎప్పుడైతే గురువుగారు వక్రించి సంచారం చేయబోతున్నారో కాస్త దైవ బలం అనేది మీకు రక్షిస్తుంది. తర్వాత మనకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగం చేసే చోటు పని భారం అనేది పెరిగే సూచనలు ఉంటాయి. తర్వాత సరైన సమయానికి భోజనం చేయలేకపోవడము, గ్యాస్ట్రిక్ లాంటిది. తర్వాత మోషన్స్లో ఇబ్బందులు రావడము, మోషన్స్ అజీర్ణతో సంబంధించిన ఒక విషయము, మోషన్స్లో ఇబ్బందులు వచ్చే సూచనలు, డైజెషన్ సిస్టంలో ఇబ్బందులు. సరిగా వేళకు భోజనం చేస్తేనే కదండి ఇవన్నీ మనకి బాగా ఉండేది. మనకి వేళకు భోజనం చేయలేకపోవడం లాంటిది ఇవన్నీ తెచ్చిపెడుతూ ఉంటుంది. తర్వాత పంటికి తర్వాత పళ్ళకి సంబంధించిన విషయంలో ఇబ్బందులు, నోటికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు, ఇలాంటి ఇబ్బందులన్నీ ఒడదొడుకులన్నీ ఫేస్ చేయాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సింహరాశి వాళ్ళకి. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక విషయంలో ఏదో తెలియని
ఒక విషయం పైన ఏదో తెలియని మనస్సులో ఏదో ఒక తెలియని ఒక భయము, ఆలోచన ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలేని అని తెలుసుకోవడానికైతే ప్రతిరోజు ఆదిత్య స్తోత్రం, తర్వాత సూర్య మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్వితీయం ఆది చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ప్రతిరోజు కూడా మీరు కాళికా అమ్మవారికి ఎరుపు రంగులైన పూలని ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు శివ పంచాక్షరి మంత్రం లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.